మనిషి ప్రకృతికి దూరంగా బ్రతుకుతున్నాడు. అందుకే ఈ సమస్యలు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ భూమండలం మీద ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకృతి నియమ నిబంధనలకి అనుసరించే బ్రతుకుతున్నాయి. ఎగ్జాంపుల్, సముద్రంలో జీవించే జీవరాశులన్నీ కూడా లోపల ఉన్న నాసుని తినో అవి తినో ఇవి తినో అంటే భూమి మీద దొరికే వాటి అవసరాలు తీర్చే ఆహార పదార్థాలనే తిని జీవిస్తున్నాయి. అలాగే ఉభయచరాలలో మనం కూడా ఒకటి కదా, మనలాగానే నేల మీద బ్రతికే ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదా. అవి ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? వ్యత్యాసం మనం ఒక్కసారి గమనిస్తే అవన్నీ కూడా ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా దొరికే మాత్రమే తింటున్నాయి. ఏ జీవరాశి కూడా ఎక్సెప్ట్ మనిషి, ఏ జీవరాశి కూడా వంట వార్పులు చేసుకోవడం లేదు. కాబట్టే అవి ప్రకృతికి అనుగుణంగా బ్రతుకుతున్నాయి, చనిపోతున్నాయి. మనం ఒక్కళ్ళమే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టుకుంటున్నాం, పెద్ద పెద్ద జబ్బులు తెచ్చుకుంటున్నాం అని నా భావన. ఎగ్జాంపుల్, మనలాగనే కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, వాటికి కూడా గుండె ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? చెట్ల మీద దొరికే పండ్లు, భూమిలో దొరికే గడ్డలు, కందమూలాలు ఇవన్నీ తిని బ్రతుకుతున్నాయి, హ్యాపీగా ఉంటున్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఆ దొరికిన అన్నిటిని కూడా వండుకొని మళ్ళీ ఉప్పు చల్లుకొని కారం కలుపుకొని మసాలాలు కలుపుకొని అన్నీ చెత్త చేసుకొని తింటున్నాం. మరి అన్యాచురల్గా జీవించే మనము న్యాచురల్గా జీవించే విధంగా లేకపోవడం వలన వచ్చే దుష్ఫలితాలే కదా ఇవన్నీ. కాబట్టి వాస్తవం చెప్పాలంటే మనం భూమికి దగ్గరగా బ్రతకాలి. బ్రతికితేనే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గించుకోగలం. ఇప్పుడు చిలకడ దుంప ఉంది, అదే దాన్ని ఇక్కడ ఏమంటారు తెలియదు కానీ చిలకడ దుంప ఉంది, దాన్ని ఏమంటారు? డైరెక్ట్ తినచ్చు. అది తినము, దాన్ని వండుకొని తింటాం. జామకాయ దొరికిందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? 4 ముక్కలు కట్ చేస్తాం, మళ్ళీ ఉప్పు కారం చల్లుకుంటాం. ఈ విధంగా మనం ఈ జరిగే వ్యవస్థలో మనం ఎంత నష్టపోతున్నాం, మన ఆరోగ్యాలు ఎంత ఖరాబ్ అవుతున్నాయి, మనం ఎంతమంది హాస్పిటలైజేషన్ అవుతున్నాం.